అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో ముందుగా నేను చెప్పబోయే టాపిక్ ఈరోజు ఏమంటే 4, 13, 22, 31 పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు పేరు చక్కగా పెట్టుకోగలిగితే. సో పేరు చక్కగా ఉంటే వీళ్ళని ఆపే శక్తే లేదు. సో 13న పుట్టిన శ్రీదేవి అసలు పేరు ఆండాలమ్మ. ఆ పేరులో అయితే ఆమె హీరోయిన్ కాదు కదా, చిన్న సైడ్ యాక్టర్ కూడా కాలేదు. శ్రీదేవిలో 41 నంబర్ ఉంది, పెద్ద స్టార్ అయింది. లైక్ రామ్ చరణ్ 41, నరేంద్ర మోడీ 41, ధీరుభాయ్ అంబానీ 41, యడ్యూరప్ప మేము యడ్యూరప్ప అని మార్చాం 2006లో 41. సో అద్భుతమైన విజయాలు సాధించాలంటే ఈ 4, 13, 22, 31 వాళ్ళకి పేరులో బలం బాగుంది. ఎందుకంటే వీళ్ళకి విపరీతమైన తెలివి, ఎంత కష్టమన్నా చేయగలరు. ఇంత పనులనేవి భయపడి వెనకపోయే రకం కాదు. 4 అంటే రాహు, తలకు సంబంధించి. సో రాహు ఇస్ ఫర్ హెడ్. సో విపరీతమైన తెలివి, కష్టపడే గుణం అన్నీ ఇచ్చి దేవుడు ఏం చేస్తాడు, రాంగ్ నంబర్లు 190 మందికి రాంగ్ నంబర్లు ఉంటాయి. వీళ్ళు వేరే వాళ్ళని మోస్తూ వాళ్ళని కోటీశ్వరులు చేయాలి తక్కువ జీతం పనిచేసి. అలా ఎందుకు మొయ్యాలి? మన నంబర్లే బాగా పెట్టుకుంటే 22న పుట్టిన శివశంకర వరప్రసాద్ అయితే ఆయన వేరే వాళ్ళని మొయ్యాల. చిరంజీవి అన్నాక ఆయన అందరం మోస్తున్నాం. ఘట్టంనేని శివరామకృష్ణ బాగలేదు, కృష్ణ బాగుంది. సో ఆయన పేరు ఎస్ఏ, ఈయన పేరు ఎస్ఏ, శివరామకృష్ణ ఎస్, శివశంకర్ వరప్రసాద్ ఎస్. ఎస్తో ఉంటే అప్స్ డౌన్స్, అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది ఎస్ వాళ్ళకి. సో మనకు తెలిసిన స్టార్లు చాలా వరకు స్వీటీ శెట్టి, అనుష్క శెట్టిగా మార్చుకున్నాక బాగా పేరు డబ్బు సంపాదించారు. సో ఎస్ ఇస్ లెటర్ ఆఫ్ స్టార్ట్ అండ్ స్టాప్. పర్టికులర్గా 4, 13, 22, 31 పుట్టిన వాళ్ళకి లెటర్ ఎస్తో పేరు ఉంటే మంచిగా రైజ్ అయ్యి అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. వీళ్ళకు రాహు ప్రభావం వల్ల 4 అంటే కుబేర సంఖ్య. కాళ్ళ మీద కాలు వేసుకొని ఉండాలి, దర్జాగా ఉండాలి. ఎప్పుడు ఉంటారు? డబ్బులు బాగున్నప్పుడు ఉంటారు. 10% ఉంటారు, కరెక్షన్ లేకపోయినా బాగుంటారు. 90% మంది బాగుండరు. సో ఈ 4 సిరీస్లో పుట్టిన వాళ్ళు ఏ పనైనా చూసి నేర్చుకోగలరు. ఏకసంతాగ్రహీలు, పని స్లోగా చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు. రాజమౌళి గారు బర్త్ నంబర్ 1, డెస్టినీ 4. దాసనారాయణరావు బర్త్ నంబర్ 4, హీరో వెంకటేష్ 4. సో 4లో పుట్టిన వాళ్ళు ఎక్కువ మంది రిలేటెడ్ టు సినిమా ఫీల్డ్ 24 ఫ్రేమ్స్లో ఏదో ఒక ఫ్రేమ్లో ఉంటారు. మా చెల్లి అమెరికాలో 30 ఏళ్ళుగా ఉంది. మా చెల్లి కొడుకు 4న పుట్టాడు. వాడు బీటెక్ చేయరా, డాక్టర్ కోర్స్ చేయరా అంటే లేదు, ఎత్తుకొని పోయి సినిమా ఫీల్డ్లో చేరినాడు లాస్ ఏంజల్స్లో. ఫీజు ఎక్కువ, రేపు సక్సెస్ అవుతాడా లేదా పక్కన పెడదామని చూస్తే ఈ 4 వాళ్ళకి సినిమా పిచ్చి ఉంటుంది. ఇప్పుడు ఇండియాకి వచ్చి షార్ట్ ఫిలిం తీస్తున్నాడు. బట్ 4 వాళ్ళు నంబర్స్ బాగుంటే ఘన విజయాలు, తిరుగులేదు. సో ఈ 4, 13, 22, 30 వాళ్ళకి బ్లూ కలర్, యాష్ కలర్, బ్రౌన్ కలర్ బాగా లక్కీ. గోమేధికం వేసుకుంటే పనుల్లో డిలేస్ తొలగిపోతాయి, విజయాలు సాధిస్తారు. ఈ 4, 13, 22, 31 పుట్టిన వాళ్ళకి ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ చివరి 3 నెలలు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. పనులు సాఫీగా జరుగుతాయి, అడ్డంకులు ఉండవు, చాలా పీస్ఫుల్గా గ్రోత్ ఉంటుంది, హెల్పింగ్ హ్యాండ్ ఉంటుంది, శాలరీలో హైక్ ఉంటుంది, హెల్త్ చాలా బాగుంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ బాగుంటాయి. అండ్ డిసెంబర్లో నూతన వాహనం కొనే ఆస్కారం కూడా చాలా ఉంది. పెళ్లి కాని వాళ్ళకి మంచి సంబంధాలు వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ కల్లా ఈ 4, 13, 22 మార్చ్, ఏప్రిల్లో మ్యారేజ్ అయ్యే ఛాన్స్కారం చాలా ఉంది. సో అన్ని మంచి వార్తలు వింటారు. ఈ 4 సిరీస్లో పుట్టి కూడా ఇబ్బందులు పడుతుంటే మీ పేరులో చిన్న కరెక్షన్ అవసరం. సో పేరు చెక్ చేసుకోండి. మంచి నంబర్స్ ఉంటే అదృష్టవంతులు, రాంగ్ నంబర్స్ ఉంటే నన్ను సంప్రదించండి. నేరుగా కలుస్తారా, ఆన్లైన్లో చేసుకుంటారా, మీ ఇష్టం. సో ప్రోగ్రామ్ జాగ్రత్తగా విన్నారు కదా. సో నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా కష్టం అవుతుందని ఆఫీస్కి వచ్చి ఫీజు కట్టించుకుంటే పేరు ఎలా ఉంది చెప్తాం. నేను ఆఫీస్ రాకముందే అందరినీ మోటివేట్ చేయాలి. అంటే బాగున్న వాళ్ళకి బాగుందని చెప్తాను, బాగాలే వాళ్ళకి బాగాలేదని చెప్తాను, సపరేట్ చేస్తాను. బాగలేని వాళ్ళని ఐ విల్ ట్రై టు మోటివేట్ టు టేక్ కరెక్షన్స్. సో నా కోరిక ఏమంటే అందరూ మంచి నంబర్స్తో ఉండాలి, హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి.
ఒక పేరు ఒకరికి బాగుంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కి బాగున్నట్టు, అందరికీ బాగున్నట్టు కాదు. అండర్లైన్ చేసుకోండి. సో మీ పేరు ఎలా ఉంది, సో మీ ఫుల్ నేమ్ ఇలాగే పెట్టాలండి. ఫుల్ నేమ్ పెట్టి వదిలేస్తున్నారు, కాలింగ్ నేమ్ పెట్టడం లేదు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ స్క్రీన్లో కనబడుతుంది చూడండి, 9951197198, 9951197198. సెకండ్ నంబర్ 9121685513, 9121685513. స్క్రీన్లో కనిపించే ఏ నెంబర్ కన్నా వాట్సాప్ చేయండి. 24 hours రిప్లై వస్తుంది. ఎస్ఎంఎస్ చేసినప్పుడు నుంచి రిప్లై అని పెట్టకండి. రాత్రి 2 గంటలకు పెడుతున్నారు, 2:30కి వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీకు వాట్సాప్ చేయడానికి పర్మిషన్ ఇస్తున్నాను. నో వాట్సాప్ కాల్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. సో మీ పేరు బాగుంటే యు ఆర్ లక్కీ, బాగాలేకపోతే లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటుంటారు. అకార్డింగ్ టు న్యూమరాలజీ మీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే హైదరాబాద్లో అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. అండ్ తిరుపతిలో అయితే November 15th మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్గా మిమ్మల్ని అక్కడికే వచ్చి కలుస్తారు. సో November 15th తిరుపతి వస్తూ ఉన్నారు. ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.